హలో దోస్తులు, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అని మేము మంచిగా ఉన్నాము. మీరు కూడా మంచిగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం దోస్తులు. ఓ దోస్తులు, నేను చేసే వీడియోస్ ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఓన్లీ మేము నవ్వుకుంటారని వీడియోస్ చేసి పెడుతున్నాం. తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరు కూడా. దోస్తులు, ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసుడు మర్చిపోకండి దోస్తులు. మరి ఈరోజు మన వీడియో దసరా సెలవులకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే పార్ట్ 2. ఈ వీడియో చూస్తే మీరు మీ చిన్నప్పటి జ్ఞాపకాలు, మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎట్లున్నారు, ఏంది, మీ అమ్మమ్మ మిమ్మల్ని ఎట్లా చూసుకున్నారు, అన్నీ గుర్తుకొస్తానే కదా దోస్తులు మీకు కూడా. మరి వీడియోలోకి వెళ్దామా? అదే నా బంగారు తల్లి, ఎప్పుడు వచ్చినావురా? మంచిగా ఉన్నావా? ఏరి నా మనవాడు నా మనవరాలు ఏడవయ్యర్రు. మంచిగానే ఉన్నాను డాడీ. మనవాడిని మనవరాలు బయట ఆడుకోవడానికి పోయిర్రు. వాళ్ళ అమ్మమ్మకు ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమని చెప్పి మరి ఆర్డర్ వేసి పోయిర్రు. ఏంది డాడీ ఇంతసేపు అయింది వచ్చేసరికి? అయిపోయిందా పంచాయతీ? ఏం పంచాయతీ ఏమో బిడ్డ, వాళ్ళది అర్థమే అవుతలేదు. వారానికి 2 సార్లు గొడవలు పెట్టుకుంటారు, పంచాయతీకి ఎక్కుతారు. ఈ రాళ్ళ ఊకోవా అంటే ఇది ఊరుకోదు, దాన్ని కూడా ఊరుకోదు. ఇద్దరు మంచిగా సరిపోయిళ్ళు. మధ్యలో పోరాడు బాగా అవుతాడు వీళ్ళిద్దరు మధ్యలో. ఈ వాళ్ళకి పంచాయతీ చెప్పలేక యాషకు వచ్చేసాక కూడా విక్కుని వచ్చేసిన. నేను చేసుకొస్తా ఉండు రే, సరేనా? అలర్ చేయకు లూకుకే, నేను 5 నిమిషాలలో చేసి తీసుకొస్తా. అవు పిల్లగా మీ తాత ఏం చేస్తాడు మరి ఇప్పుడు? పంచాయతీ కాడికి రాలే. అమ్మమ్మ, మాకు దసరాకి బట్టలు కొనియవా? కొత్త బట్టలు కావాలి మాకు. కొనిస్తా బిడ్డ, పోదాం. రేపన్న ఎల్లుండన్నా పోయి మనం కొత్త డ్రెస్సులు తీసుకుందాం, సరేనా? మా శాన్వి తల్లికి ఏడొచ్చి నచ్చితే గది తీసుకున్నాడే. ఇంకేంద్రా శాన్వి తల్లి చెప్పు. తాతయ్య నాకు బతుకమ్మకు ఒక డ్రెస్ కావాలి, దసరాకు ఒక డ్రెస్ కావాలి, నాకు 2 డ్రెస్సులు కావాలి. సరే శాన్వమ్మ, కొనిస్తాం. మేము ముచ్చట్లు ఇంకా అయిపోలేదా అమ్మ? ఈ పోరాడేటి వేణు మళ్ళా? నేను బిడ్డ కూడా అయినకుంటా, మళ్ళా శాంతితో వేయండి బిడ్డ ఆడుకుంటానని. అస్సలు ఇంటలేడు ఉండు అంటే. వీళ్ళు ఈ సెల్లులకి ఇంటికాడ ఉండుడేమో కానీ ఆ బడికి పోయినప్పుడన్నా కడుపు నిండా తిన్నారు. కానీ వీళ్ళు ఇంటికాడ ఉంటే తిండి లేదు, తిక్కని లేదు. ఏమైనా బయట ఆడుకుంటా అని పోతాలు, తింటలేదు, పారలేదు. ఏంటి చంటి, మా తమ్ముడు
ఏ శాన్వి ఇడికత్తే చిన్న పిల్లలు ఎక్కైతానవేంది నువ్వు అసలు అప్పటికి పోతురు అన్నారు కదా మామయ్య సాయంత్రం తీసుకోతాడు ఇప్పుడు ఎండ కొడుతుంది అరే బంటి వీళ్ళనంతా పార్కుకి తీసుకోవద్దు దారా. ఏంది అమ్మ ఇప్పుడు పార్కుకా సాయంత్రం పోతురు తీయ రాదుంది ఓ సాత్విక్ పిల్లగా సాయంత్రం మనం పోదాం నేను తీసుకోపోతా అరే ఈ పిల్లగాళ్ళు చెప్తే అసలు వింటలేరు కదా ఏంది అక్క వీళ్ళు గిట్లా చేస్తారు గిట్ల అవుతారు ఏంది అక్క మొత్తానికి ఈడ్చిన బూతలు లెక్క ఇంటికాడ మరి నేను ఒక్కదాన్ని ఎట్లా ఎగిస్తాను అనుకున్నావురా తమ్మి